सिंगराद्रिनिवासाय नृसिंहक्षेत्रभासिने भवनासी विहाराय आंजनेयाय मंगళం। భక్తులకు విజ్ఞప్తి, ఈరోజు కార్తీక బహుళ అమావాస్య, అనురాధ నక్షత్రం, ఆదివారం, చాలా విశేషమైన రోజు. ఈ రోజున స్వామివారి దేవస్థానంలో ప్రతి నెల జరిగేటట్టుగా దశసహస్ర కదలి ఫలార్చన 10,000 అగ్నిపండ్ల పూజ కార్యక్రమం ఉదయం 8 ప్రారంభం చేసి ఆలయ ప్రదక్షిణము, ఆలయ పరివార దేవతలైన గణపతి, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి, ఉష్ట్రవాహనం, ధ్వజస్తంభం దగ్గర నారికేళ శిఖల ఫల సమర్పణ, హారతి కార్యక్రమంతో ప్రారంభమయ్యి గణపతి పూజ రుత్తికరణ అయింది. ఇప్పుడు 10 ఆవృత్తులు పూజ అయింది, 11వ ఆవృత్తి పూజ జరుగుతున్నది. ఈ రోజున మంత్రశాస్త్ర ప్రకారంగా అమావాస్య, ఆదివారం, అనురాధ నక్షత్రం, ఈ 3 రావడం చాలా విశేషము. ఈ రోజున స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి దగ్గర కూష్మాండం పెట్టుకుంటే చాలా నరదృష్టి దోషం పోతుందని శాస్త్రంలో ఉన్నది, మంత్రశాస్త్రంలో. కాబట్టి అందరూ కూడా అమావాస్య, ఆదివారం, అనురాధ నక్షత్రం రోజున కూష్మాండాలు అంటే బూర్తి గుండకాయ స్వామివారి పాదాల దగ్గర పెట్టి కట్టుకుంటే మన ఇంటికి కానీ మన వ్యాపార స్థలానికి కానీ నరదృష్టి నివారణ ఉంటుందని శాస్త్రం ఉన్నది. కాబట్టి ఈ వేళ 1వ తారీఖు 13వ తారీఖు నాడు మన సింగరకొండ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈ హనుమత్ వ్రత కార్యక్రమం చాలా వైభవంగా జరుగుతుంది. సుమారు 200 మంది ఆంజనేయ స్వామి హనుమన్మాలాధారణ భక్తులు ఇక్కడికి వచ్చి ఇరువుని సమర్పణ చేసుకొని ఉత్సవమూర్తిగా శ్రమణ అక్కడ హనుమత్ వ్రత కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ 50 మంది భక్తులు హనుమత్ వ్రత కార్యక్రమంలో పాల్గొని ఆ రోజున ఆ వ్రతంలో పెట్టిన తోరణాలు కట్టుకొని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము. ఈ రోజున కార్తీక మాసం సంపూర్ణమవుతుంది. మార్గశిర మాసంలో చాలా విశేషమైన కార్యక్రమం హనుమత్ కార్యక్రమం. ఈ హనుమత్ కార్యక్రమంలో పాల్గొని స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం.